ఒక మాట అంటే మళ్ళీ తీసుకోవటం వెనక్కి చాలా కష్టం. ఏ రోజు ఆ, కూడా but- ఏ రోజు కూడా చిరంజీవి గారు రా- నేను అంటే not only చిరంజీవి గారు, లేదు. ఎవరినైనా కానీ. ఎవరినైనా మీరు ఏ నేమ్ చెప్పినా నేను దాని గురించి చెప్తాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్ అన్న విషయం అందరికీ తెలుసు. అలాగే 150th ఫిల్మ్ కి నేను ఆయన Interview ఇంటర్వ్యూ చేశారు. చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఎంత షాక్ అయ్యి ఎంత ఆనందంతో నన్ను వచ్చి హగ్ చేసుకున్నారో మీరు చూసారు. సో ఆయన కానీ వాళ్ళ వైఫ్ సురేఖ అక్క అయితే నన్ను ఎంత బాగా చూసుకునేదంటే నా లైఫ్ లో నేను మర్చిపోలేను. అండ్ నేను మినిస్టర్ అయ్యాక కూడా ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ అందరికీ నేను చెప్పేది ఒకటే, చిరంజీవి గారు ఏదైతే ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పారో 150th మూవీ ఇంటర్వ్యూలో చెప్పారు, పాలిటిక్స్ అన్నప్పుడు పాలిటిక్స్ లో పార్టీ సిద్ధాంతాల పరంగా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు నా పార్టీ సిద్ధాంతం ఏంటి, నా నాయకుడు ఏంటి అనే దగ్గరే మేము మాట్లాడతాం. ఇక్కడ నీకు నాకు పర్సనల్ ఏది ఉండదు. నువ్వు మాట్లాడావంటే నువ్వు నీ పార్టీ గురించే నువ్వు మాట్లాడతావు, లేదా నీ యొక్క సిద్ధాంతం. సో నీ సిద్ధాంతం నాకు నచ్చినప్పుడు నేను విభేదిస్తాను. అది నిన్ను పర్సనల్ గా నేను విభేదించినట్టు కాదు.